Lakshmi. Welcome to Vizag Expo 2025. ఎస్ పొంగల్ విలేజ్ కి వెళ్ళి అందరూ బాగా ఎంజాయ్ చేశారు కదా. అంటే ఎంటర్టైన్మెంట్ ని ఫుల్ ఫ్యామిలీ ప్యాకేజ్ లో అందించడానికి మీ ముందుకు వచ్చేసింది వైజాగ్ ఎక్స్పో 2025. మీ అందరికీ తెలుసు ఎవ్రీ ఇయర్ వైజాగ్ పీపుల్ కి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి సరికొత్త థీమ్ తో ఎప్పుడు మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఈసారి వైజాగ్ లో జలకన్యలు ఆహ్లాదాన్ని అందిస్తా ఉన్నాయన్నమాట. అంతేకాదు కాశ్మీరీ అందాలు, మనం కాశ్మీరీ సిటీకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్నో బ్యూటిఫుల్ ని ఎంజాయ్ చేయలేం కాబట్టి అదే థీమ్ ని ఇయర్ ఇంట్రడ్యూస్ చేస్తూ కాశ్మీరీ నగరం ఎలా ఉంటుందో కాశ్మీరీ సిటీని వైజాగ్ లో అలా సెట్ చేసేసారనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ ఉన్నటువంటి ఆ కాశ్మీరీ బ్యూటిఫికేషన్ ఎలా ఉంటుందో రియలిస్టిక్ గా ప్లాన్ చేశారు కాబట్టి దానికోసం లక్షల రూపాయలు వెచ్చించి ఆ సెట్ వేయటంతో అందరూ అదే ఎఫెక్ట్ తో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా జలకన్యలు ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల అవి కూడా చాలా బాగా ఫిలిప్పీన్ కంట్రీస్ నుంచి వచ్చినటువంటి 2 జలకన్యలు కూడా ప్రతి ఒక్కరిని ఎంతో ఎంటర్టైన్ చేస్తున్నాయి, ఫుల్ ఫన్ అందిస్తున్నాయి. ఇంకా మరీ ముఖ్యంగా మనం ఇలా జలకన్యలు అనేటప్పటికీ సినిమాల్లో చూసి ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అందులో ఆ జలకన్యలు పెట్టే ఆ మూత్ ఉంటుంది కదా, సో అట్లా ఏదైతే కిస్ చేస్తూ ఉంటాయి చిన్నపిల్లల్ని క్యూట్ గా అవి వెల్కమ్ చేస్తున్నాయి, విష్ చేస్తున్నాయి, ఫ్లవర్స్ ఇస్తున్నాయి, అలాగే హాయ్ చెప్తున్నాయి. సో అందరూ వచ్చిన తర్వాత ఆ జలకన్యల దగ్గర స్ట్రక్ అయిపోతున్నారు. సో అంత బాగా ఈసారి ప్లాన్ చేశారనమాట. ఇంకా అంతేకాదు ఫుల్ రైడ్స్ కూడా మీరు చూస్తున్నారు. బాహుబలి ఎగ్జిబిషన్, అలాగనే జైంట్ వీల్ కానీ, డబుల్ రేసర్ కావచ్చు, డబుల్ డిస్క్ కావచ్చు, సునామీ, ఇలాంటి రైడ్స్ కూడా. ఇంకా చిన్న పిల్లలు కూడా అప్ టు 3 years నుంచి మనకి పెద్దవాళ్ళ వరకు ఎనీ ఏజ్ గ్రూప్ ఎంటర్టైన్మెంట్ ఎంజాయ్ చేయడానికి కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ అయితే మనకి వైజాగ్ ఎక్స్పోలో చాలా క్లియర్ గా కనపడుతోంది. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి, ఎక్కడ బోర్ లేకుండా. దాదాపు ఒక 2-3 hours అయినా కూడా ఇక్కడ మనం టైం స్పెండ్ చేయడానికి ఫుల్ ఎంటర్టైన్మెంట్ జోన్ వైజాగ్ ఎక్స్పో 2025 అని చెప్పొచ్చు. సో ఇది మీ అందరికీ తెలుసు, మన వైజాగ్ బీచ్ రోడ్ లో అలా అలా ఆహ్లాదంగా సాగర తీరాన్ని ఎంజాయ్ చేసిన తర్వాత ఫుల్ గా ఇక్కడ ఎంజాయ్ చేయాలి అనుకుంటే, ఎంటర్టైన్మెంట్ జోన్ కి రావాలి అనుకుంటే ఇమీడియట్ గా మీరు సబ్మెరైన్ ఆపోజిట్ పోలీస్ మెస్ వెనకతలో ఉన్నటువంటి వైజాగ్ ఎక్స్పోకి అయితే వచ్చేవచ్చు. మెయిన్ థింగ్ ఈ ఇయర్ మాత్రం 3 నెలల పాటు మీకు ఇది ఎంటర్టైన్మెంట్ అందించబోతోంది. వైజాగ్ పీపులే కాదు, ఎక్కడెక్కడి నుంచో కూడా వివిధ ప్రాంతాల నుంచి కూడా వైజాగ్ ఎక్స్పోని విజిట్ చేయడానికి చాలా మంది వస్తున్నారు. మెయిన్ థింగ్ చిన్న పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ బ్యూటిఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఈవెన్ మనకి కావాల్సిన హోమ్ థింగ్స్ ఏవైతే ఉంటాయో అవి కూడా షాపింగ్ చేసుకోవచ్చు. అట్లనే రకరకాల ఫుడ్ టేస్ట్ కూడా చేయడానికి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి. ఇంకా వివిధ కళాకారులని ఎంటర్టైన్ చేయడానికి, ఎంకరేజ్ చేయడానికి కూడా ఇక్కడ స్పెసిఫిక్ గా ఎవ్రీ ఇయర్ కూడా చాలా వరకు 10ల సంఖ్యలో స్టాల్స్ కూడా ఉంటాయి. సో మొత్తం షాపింగ్ జోన్, ఎంటర్టైన్మెంట్ జోన్ అండ్ ఫన్ జోన్ అంటే వైజాగ్ ఎక్స్పో 2025 అని చెప్పొచ్చు. సో మెయిన్ థింగ్ ఇక్కడ చూడొచ్చు, లాస్ట్ 25 years నుంచి కూడా లాభం నష్టం అని బేరీజ్ వేసుకోకుండా పూర్తి స్థాయిలో వైజాగ్ ప్రజలకు ఒక ఎంటర్టైన్మెంట్ అందించాలనేటువంటి దృఢమైన సంకల్పంతో రాజారెడ్డి గారు ఇక్కడ ఈ ఎంటర్టైన్మెంట్ జోన్ అయితే ప్లాన్ చేస్తా ఉన్నారు. సో వైజాగ్ ప్రజలకి సరికొత్త ఆహ్లాదాన్ని అందించాలనే కాన్సెప్ట్ తో మీకు మెయిన్ గా చెప్పాలా, ఈసారి విలేజ్ థీమ్ తీసుకున్నారు. బయట మనం ఎగ్జిబిషన్ లోపలికి రాగానే విలేజ్ థీమ్ అయితే బ్యూటిఫుల్ అని చెప్పొచ్చు. చాలా కలర్ఫుల్ గా రంగురంగుల బొట్ట బొమ్మలు మనందరికీ వెల్కమ్ చెప్తున్నాయి. లోపలికి వచ్చిన తర్వాత ఎటు చూసినా రైడ్స్ కనబడుతున్నాయి. ఈసారి మాత్రం మంచి మంచి లైటింగ్ సెట్టింగ్స్ తో ఇంకాస్త కలర్ఫుల్ గా మార్చేశారు మొత్తం గ్రౌండ్ అంతా. సో ఏయు గ్రౌండ్ లో పెట్టిన ఈ స్పేసియస్ అంతా కూడా ఫుల్ గా ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేయడానికే అని నేనైతే 100% చెప్తాను. సో మీరు కూడా విజిట్ చేయండి, హ్యాపీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఫన్. ప్రతి చోట సెల్ఫీలు తీసుకోకుండా మాత్రం ఉండట్లేదు. మెయిన్ థింగ్ ఈ ఇయర్ థీమ్ స్పెషల్ ఏంటంటే జలకన్యలు అండ్ కాశ్మీరీ సిటీ అట్మాస్ఫియర్ అన్నమాట. సో ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, చాలా బాగా అనిపిస్తోంది. సో మీరు కూడా వచ్చి విజిట్ చేయండి, హ్యాపీగా ఫన్ ఎంజాయ్ చేయండి. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రాజారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. సో ఇప్పటి వరకు మనం విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ ఫన్ ఎలా ఉంది, మనం చాలా రీజనబుల్ ప్రైస్ లో ఒక 3 గంటల పాటు ఎక్కడా కూడా అసలు బోర్ లేకుండా ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్ జోన్ లోనికి వచ్చాం కదా. సో ప్రతి సంవత్సరం కూడా లాస్ట్ 25 years నుంచి లాభ నష్టాలు చూసుకోకుండా విశాఖ ప్రజల్ని టార్గెట్ చేస్తూ వాళ్ళ
వాళ్ళకి ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో. సో చాలా సార్లు వెదర్ వల్ల కూడా వాళ్ళు నష్టపోయిన సందర్భాలు ఉన్నాయి. అయినా వేటిని కూడా పట్టించుకోకుండా ఇంత కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎవ్రీ ఇయర్ ఒక సరికొత్త థీమ్ ని తీసుకొస్తూ వైజాగ్ ప్రజలకి పూర్తి స్థాయి ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నటువంటి రాజారెడ్డి గారితో ఒకసారి మాట్లాడదాం. జలకన్యలు ఎందుకు అనిపించింది సార్? గత 20 సంవత్సరాలుగా విశాఖ నగరంలో ఎగ్జిబిషన్ నిర్వహించే అనుభవం నాకుంది. ప్రతి సంవత్సరం విశాఖ నగర ప్రజలకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చే విధంగా మేము ఆలోచిస్తూ ఉంటాము. ఈ ఆలోచనలో భాగంగానే ఈసారి ఇండియాలోనే రెండోసారి మన విశాఖ నగరంలో ఈ జలకన్య ప్రదర్శనని నిన్నటి నుంచి ప్రారంభించాము. దీనికి ఫిలిపిన్ నుంచి 2 అమ్మాయిలు జలకన్యలుగా వచ్చి ఇక్కడ వాళ్ళు ఈ క్రీడ చేస్తూ ఉన్నారు. అదేవిధంగా రేపు మెల్బోర్న్ నుంచి 2 వస్తూ ఉన్నారు. అంటే మొత్తం 4 అమ్మాయిలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ప్రదర్శనలో ఈ జలకన్య వేషాధారణలో వాళ్ళందరూ కూడా పబ్లిక్ ని కన్విన్స్ చేస్తున్నారు. అంటే వీటన్నిటికీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జలకన్యలు కావచ్చు, అదేవిధంగా కాశ్మీర్ సెట్టింగ్ కావచ్చు, ఒక పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ అందించాలా. ఈరోజు విశాఖ నగరం పర్యాటకులకి పుట్టినిల్లు మన ఆంధ్రప్రదేశ్ లో. అదేవిధంగా బీచ్ ఒడ్డున ఉన్నటువంటి ఏయూ గ్రౌండ్స్ లో ఈ ప్రోగ్రామ్ చేయడం మాకు ఎంతో ఆనందం. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన డిసెంబర్ మాసం నుంచి ఏప్రిల్ మే మాసం వరకు మేము ఇక్కడ కంటిన్యూగా చేస్తుంటాము. ఈసారి కొంచెం టైం తక్కువ రోజులు మాత్రమే ఉండబోతుంది ఎగ్జిబిషన్. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇక్కడ ఎగ్జిబిషన్ నమూనాగా కొండపల్లి బొమ్మలో గేట్ ని కూడా ఇక్కడ మనం పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది సంక్రాంతి ఫెస్టివల్ లో భాగంగా దీన్ని మనం ఏర్పాటు చేసాము. దీంతో పాటు లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ఏదైతే ఉన్నాయో 23కి పైగా లేటెస్ట్ అమ్యూజ్మెంట్ రైడ్స్ ప్రతి సంవత్సరం ఏదో ఒక రైడ్ చేంజ్ చేస్తూనే ఉంటాను. దాంట్లో భాగంగానే ప్రతి ఒక్క రైడ్స్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఇది సుమారుగా 90 రోజుల పాటు ఈసారి విశాఖ నగర ప్రజలను అలరించనుంది. విశాఖ నగర ప్రజలకు ప్రప్రథమంగా చెప్పాలంటే వారికి ప్రతిరోజు కొత్తదనాన్ని ఆస్వాదించడం వాళ్ళకి అలవాటు. ఈ పరిపాటిలో భాగంగానే మేము కూడా ఏదైనా కొత్త థీమ్ వేయకపోతే సందర్శకులు రారు. ఆ సందర్శకులు వస్తేనే ఇక్కడ సుమారుగా 1000 మంది ఎవరైతే ఉన్నారో ఇక్కడ కార్మికులు కానీ పనిచేసేటువంటి వాళ్ళు కానివ్వండి, అదేవిధంగా స్టాల్ హోల్డర్స్ కానివ్వండి, వీళ్ళు దేశ నలుమూలల నుంచి దగ్గర 23 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్ హోల్డర్స్ ఉన్నారు దీంట్లో. అదేవిధంగా లోకల్ గా ఎస్పెషల్లీ ఈ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి మా ఎమ్మెల్యే గారైనటువంటి మా ప్రీతం నాయకుడు ఎమ్మెల్యే గారైనటువంటి వెలగపూడి రామకృష్ణ గారి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి వరకు సుమారుగా 450 మందికి పైగా కూడా ఇక్కడ పని దొరుకుతా ఉంది. ఎందుకంటే పార్ట్ టైం జాబ్. రోజు 450 రూపాయలు వాళ్ళకి పే చేసి వీరికి శాలరీస్ ఇక్కడ పెడుతూ ఉంటారు. ఎందుకంటే కుటుంబ స్త్రీలు ఎవరైతే ఉంటారో కొంచెం పూర్వన్నటువంటి వాళ్ళు సాయంత్రం 4 o'clock దగ్గర నుంచి రాత్రి 10 గంటల వరకు పనిచేసే కోసం వస్తుంటారు. వారికి కూడా 450 రూపాయలు జీతభత్యాలతోటి వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పిస్తూ ఉన్నాము. ఇది మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే ఏదో మేము ఎగ్జిబిషన్ డబ్బులు సంపాదించుకోవాలంటే ఎప్పుడో సంపాదించుకున్నాం, కానీ లాభం అనేది ఎగ్జిబిషన్ ఎవరూ చెప్పలేము. ఎందుకంటే మా కాలం బాగుంటే పబ్లిక్ కి మేము పెట్టే థీమ్ బాగుంటేనే పబ్లిక్ వస్తారు. అందుట్లో 150 రూపాయలకి 3 థీమ్లు కూడా మేము చూపిస్తున్నాం. ఎందుకంటే ఇది యాక్చువల్ గా చూడాలంటే 1000 రూపాయలు కాస్ట్ అవుతుంది, కానీ 1000 రూపాయలు పెట్టి ఎగ్జిబిషన్ వచ్చి చూసేటటువంటి క్రౌడ్ రారు. ఎందుకంటే ఇది మాల్ కాదు, అదేవిధంగా ఇది గ్రౌండ్, ఓపెన్ గ్రౌండ్. ఇక్కడ పర్ డే దగ్గర 700 లీటర్ల డీజిల్ మనం కన్జ్యూమ్ చేసి పవర్ తోటి ఎగ్జిబిషన్ కూడా నడుస్తుంది అనమాట. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్కింగ్ ఎటువంటి రుసుము మేము ఎప్పుడు చార్జ్ చేయలేదు, ఏ రోజు కూడా తీసుకోలేదు. సందర్శకులకు కావాల్సినటువంటి ఎంత పార్కింగ్ ప్లేస్ కావాలో అంత పార్కింగ్ ప్లేస్ ని మేము చదువు చేసి పెట్టుకున్నాం. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని ఫ్రీ పార్కింగ్ ఉపయోగించుకుంటూ ఉన్నారు. అదేవిధంగా ఈ ఎగ్జిబిషన్ ఏదైతే ఉందో పూర్తిగా డస్ట్ ఫ్రీ ఎగ్జిబిషన్. ఎటువంటి డస్ట్ రాకుండా, వచ్చే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా టాయిలెట్స్ కానివ్వండి, అదేవిధంగా కార్పెట్స్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా అమర్చి ఎవరికి ఏ కష్టం రాకుండా వచ్చినటువంటి సందర్శకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాకు జీవనోపాధి కల్పిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే 150 రూపాయలతోటి సుమారుగా 1000 మంది కుటుంబాలు ఈ ఎగ్జిబిషన్ మీద ఆధారపడి బతుకుతా ఉన్నారు. ఇది ఒక్క విశాఖ ప్రజలు మాత్రమే ఈ విధంగా ఆస్వాదిస్తారు. రాజారెడ్డి గారు, కాశ్మీరీ థీమ్ వెరీ రియలిస్టిక్ గా ఉంది. ప్రతి ఒక్కరు సెల్ఫీలు అక్కడ క్లిక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎందుకంటే కాశ్మీర్ కి వెళ్ళి అక్కడ అందాలు తిలకించే అవకాశం లేని వాళ్ళకి ఇక్కడ ఏయు గ్రౌండ్ లోనే మీరు ఆ సెట్ ని దించేశారు. ఈసారి కాశ్మీర్ సెట్ అంటే లాస్ట్ టైం అమర్నాథ్ యాత్ర కానివ్వండి, అదేవిధంగా వైష్ణవదేవి యాత్ర కానివ్వండి, అదేవిధంగా తాజ్మహల్ కానివ్వండి, 2 సార్లు ఇక్కడ చేపలు పెట్టడం జరిగింది, అండర్ వాటర్ టనల్ పెట్టడం జరిగింది. ఒక కొత్త కాన్సెప్ట్ కాశ్మీర్ అంటే ఈసారి ప్రతిసారి కంటే కూడా ఈసారి ఎక్కువ కూడా హిమపాతం అనేది చాలా ఎక్కువగా ఉంది అక్కడ. అంటే మంచు ఎక్కువగా పడుతుంది, ఐస్ ఎక్కువగా ఫ్రీజ్ అవుతా ఉంది అనమాట. దాన్ని దృష్టిలో పెట్టుకుని మన వైజాగ్ లో మనం ఎందుకు కాశ్మీర్ పెట్టకూడదు ఉద్దేశంతో కాశ్మీర్ పెట్టడం జరిగింది. అది ఈ విశాఖ ప్రజలు దాన్ని ఎంతగానో ఆస్వాదిస్తూ ఉన్నారు. ఎందుకంటే అది పూర్తిగా 200 అడుగుల పొడుగు టనల్ ఉంటుంది. ఆ టనల్ లో మైనస్ టెంపరేచర్ మేము కొంచెం మెయింటైన్ చేస్తున్నాం. అది మైనస్ అవ్వచ్చు, కొంచెం ప్లస్ కూడా కావచ్చు. ఎందుకంటే పూర్తిగా మైనస్ అని చెప్పలేము. మాకు సాధ్యపడినంత వరకు దాన్ని మైనస్ లో తీసుకెళ్ళడం కోసం ట్రై చేస్తూ ఉన్నాము. అది సక్సెస్ అయింది. అది
అదేవిధంగా అక్కడ పిగ్మీ హౌసెస్ ఉంటాయి అనమాట కాశ్మీర్లో. అంటే ఈ మంచు పడినా కూడా ఎటువంటి వాళ్ళకి లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఎవరుతుంటారు నివసిస్తూ ఉంటారు అక్కడ, వారికి కొంచెం వేడిగా వెచ్చదనం ఉండే కోసం అక్కడ హౌసెస్ కూడా చాలా ఇదిగా ఉంటాయి. అవి కూడా చూపర్లకి ఆకర్షించే విధంగా పెట్టడం జరిగింది. దాంతోపాటు లేక్స్, ఏదో కాశ్మీర్ లో నుంచి హిమపాతం కరిగి ఏ విధంగా అయితే ప్రవహిస్తూ ఉంటుందో అదే విధంగా దాన్ని ఆ థీమ్ కూడా పెట్టడం చాలా ఇది గొప్ప. ఎందుకంటే యాపిల్ ట్రీస్ పెట్టాము. అదే విధంగా 250 అడుగులు లేక్, ఆ లేక్ లో వాటర్ ప్రవహిస్తూ ఉంటుంది. ఇది కూడా అంటే ఒక చిన్నారి పిల్లలకు అట్రాక్ట్ చేసే దానికోసం. అదే విధంగా ఈ రోజు ఒక మనిషి జీవితం అనేది పొద్దున లెగిసిన దగ్గర నుంచి 6 గంటలు లెగిస్తే రాత్రి 12 గంటల పడిన వరకు కూడా ఒక యంత్రం లాగానే కష్టపడుతూ ఉన్నాం. ఏదో ఒక రోజు వాళ్ళకి టైం దొరికినప్పుడు ఇలాంటి ప్రదేశాలకు వస్తే వాళ్ళకి ఒక మంచి అనుభూతి కలుగుతుంది. ఒక స్టార్ హీరో సినిమా కోసం అభిమానులు ఎలా వెయిట్ చేస్తారో వైజాగ్ అభిమానులు మీ ఎగ్జిబిషన్ కోసం వెయిట్ చేసేలాగా ఎవ్రీ ఇయర్ టీమ్స్ ప్లాన్ చేస్తారు. ఎస్, కరెక్ట్ మాట. ఎందుకంటే రాజారెడ్డి బ్రాండ్ అంటే ఒక లోగో ఉందమ్మా. ఎందుకంటే గత 30 సంవత్సరాలుగా నేను దేశ నలుమూలలో ఎగ్జిబిషన్ నిర్వహిస్తుంటాను. నాకు వైజాగ్ లో ఒక్క దగ్గరే కాదు, విజయవాడలో కూడా సేమ్ కంటిన్యూ షో అవుతుంది. అదేవిధంగా నెల్లూరులో కంటిన్యూ అవుతుంది, అదేవిధంగా పాండిచ్చేరిలో కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ఇది ఒక థీమ్. నాకు వేరే వ్యాపారం తెలియదు. నేను సినిమా తీయలేను, లేకపోతే ఒక బిల్డింగ్ కట్టలేను. నాకు తెలిసింది ఇది ఒకటే. ఎందుకంటే మా పెద్దలు నాకు నేర్పించింది సర్కస్. ఆ సర్కస్ తర్వాత మా జీవితం అనేది ఎగ్జిబిషన్స్ కి అంకితం అయిపోయింది. దాదాపుగా నా వయసు ఇప్పుడు 44 years. నేను దాదాపు 30 సంవత్సరాలు దీంట్లో ఉన్నా. అంటే 14 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ ఉన్నాను నేను. అంటే దాదాపుగా ఈ ఎగ్జిబిషన్ చేసేదాని కోసం సుమారుగా నేను 8 కోట్ల పైన ఇక్కడ ఖర్చు పెట్టడం జరిగింది. కానీ డబ్బులతో పని లేదు. డబ్బు అనేది ఈరోజు మంచి క్రౌడ్ వస్తే మాకు డబ్బులు వస్తుందమ్మా. కానీ లాస్ట్ ఇయర్ మేము ఇక్కడ చాలా లాస్ పోయాం, 4.5 crores లాస్ పోయాం. అయినా కూడా ఈసారి జనాకర్షణ చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు, లోకల్ పరిస్థితులు కూడా అనుకూలిస్తా ఉన్నాయి కాబట్టి, ప్రతి ఒక్కరికి పని దొరుకుతా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జిబిషన్ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు, ఖర్చు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. వావ్, ఇప్పుడు మీరు ఇది చూస్తున్నారు కదా, వాటర్ లో జల కన్యలు ఒకరు కాదు ఇద్దరు. సో సాహస వీరుడు సాగర కన్య ఈ సినిమాలో ఫస్ట్ టైం. థ్యాంక్ యూ మై డియర్. సో థ్యాంక్ యూ, బ్యూటిఫుల్ జల కన్యలు మనతో ఉన్నారు. సో ఎంత రిస్క్ ఇది. ఎవ్రీ టైం ప్రతి ఒక్కరికి పబ్లిక్లో ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి. ఈవెన్ ఎంటర్టైన్మెంట్ అనేటప్పటికీ చాలా మందికి ఎంతో ఇష్టమైన ప్లేస్ అయిపోతుంది. సో ఎవ్రీ ఇయర్ మీకు తెలుసు మన వైజాగ్లో సబ్మెరైన్ ఆపోజిట్లో పెడుతున్నటువంటి వైజాగ్ ఎక్స్పో ఈసారి 2025 వెరీ స్పెషల్. ఎందుకు అంత స్పెషల్ అంటే విత్ జలకన్యస్. సో జలకన్యలతో ఈసారి వైజాగ్ ఎక్స్పో చాలా స్పెషల్ అట్రాక్షన్ అయింది. సో మనతో పాటు ఇద్దరు జలకన్యలు ఉన్నారు, ఒకరితో మాట్లాడదాం. సో మాట్లాడిన తర్వాత చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. హలో, Hi, హలో, Hi. హాయ్. What's your name? my name is Ruth. Okay, you're from? I am from the Philippines. Okay, both are from Philippines. Yes. Super. How is your experience? So regularly you're watching so many people like kids, elders, everyone. Yes. So how you feel? It feels so nice and it feels so heartwarming that seeing them happy and smiling, and it motivates us more, and it gives us we love seeing them happy and excited. So how many years experience in this drive? 2 years. Yes. So how you get more energy for this driving? If you taken any special diet and exercise, what your regular lifestyle? Okay. Personally, I regularly exercise, but the most important thing is we need to stay hydrated. And before we dive, we don't really like eat that much, but yeah. Exercise, physical activities, and water is a very important thing. Yeah. Okay. What you like in Telugu people and Telugu culture? They are very welcoming, and they're really like they're happy people. Yes. Yeah. Thank you so much. Huh? I love India. I love Telugu. Yes. Okay. Can you able to speak Telugu? Any few words? Soon. Soon. I'll practice. You want to be learn Telugu? Yes. I was really excited coming to India, and I want to see the culture and everything. Yeah. I can teach some words. Okay. You can tell to them. Okay. Hello. 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 అందరికీ నమస్కారం. Yeah. అందరికీ నమస్కారం. Andarki namaskaram. మేము Memu వైజాగ్ Wyzag ఎక్స్పోలో Expo మిమ్మల్ని Mimali. ఎంటర్టైన్ చేయడానికి That's long. ఎంటర్టైన్ And thanks Sri Danki. వచ్చాము. Ochamu. మేము Memu. మీ జలకన్యలం. Mijalikalayala. Wow, very nice. So you What does that mean? yes.
How you feel? Actually, you're looking so beautiful now. Your eyes is very attractive. Thank you. It was fun. Seeing the kids, seeing the teenagers, even the oldies. They smile when they go down. When we go down, when we blow kisses, it's fun. You can stay how many hours and how many minutes in this drive? Usually my record is 1 minute. Huh. But if it's a longer relaxation, but when this one we need to go down every time because they want us to go down. They want to take pictures. So I think seconds if the relaxation is shorter. So if you're interested on mermaiding or diving, you need to relax for a longer breath hold under. I'm very much impressed with both of you, and thank you so much with both of you. Take it. Yes. Bye. Thank you. Go for dive. Yes. Go. Chalo. Bye. చూసారుగా ఈసారి మన వైజాగ్ ఎక్స్పో 2025 లో స్పెషల్ అట్రాక్షన్ జలకన్యలు. ఇప్పుడే మనం జలకన్యలతో మాట్లాడించాం కదా. ఫిలిప్పీన్స్ నుంచి వచ్చిన ఈ ఇద్దరు కూడా ఈసారి వెరీ స్పెషల్ అట్రాక్షన్ ఇన్ వైజాగ్ ఎక్స్పో అని చెప్పొచ్చు. సో ఎవ్రీ ఇయర్ మనకి వైజాగ్ ఎక్స్పో సీజనల్లీ ఇక్కడ మనం చూస్తున్నాం ఫుల్ ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అందిస్తుంది వైజాగ్ ఎక్స్పో. అయితే ఈసారి ఇంకొంచెం మోర్ బ్యూటిఫుల్ యాడ్ చేస్తూ జలకన్యల్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. సో ఈ రెండు కూడా ఇద్దరు జలకన్యను చిన్న పిల్లల్ని అయితే చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ మనం చూడొచ్చు కదా. ఎస్, నీకు ఇచ్చింది క్లిస్ కదా. ఎస్, సో ఇక్కడ మనం చూస్తున్నాం కదా చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారని చెప్పొచ్చు. వాళ్ళతో మనం మాట్లాడించినప్పుడు మనకి ఈ అద్దంలో ఈ వాటర్ లో వాళ్ళు చూస్తున్నంత అందంగా వాళ్ళ లైఫ్ లేదు, కానీ పబ్లిక్ ని ఎంటర్టైన్ చేయడానికి వాళ్ళు ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళ మాటల్లో మనం విన్నప్పుడు నిజానికి కూటి కోసం కోటి తిప్పలు అని అంటూ ఉంటారు కదా. అలా సో వాళ్ళకు వచ్చినటువంటి డైవింగ్ స్కిల్ ని ఇట్లా వాళ్ళు ఎగ్జిబిట్ చేస్తూ ఎగ్జిబిషన్స్ లో కొన్ని రోజుల పాటు వారికి ఒక ఉపాధి కలుగుతుంది. అలాగే ఎంతో మంది తెలుగు పీపుల్ ని కూడా మేము చూస్తున్నాం. సో మాకు తెలుగు కల్చర్ అన్న తెలుగు భాష అన్న చాలా ఇష్టం అని చెప్పారు. సో లిటిల్ బిట్ మనం తెలుగు వర్డ్స్ కూడా జలకన్యలతో మాట్లాడించే ప్రయత్నం చేశాం. సో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు హ్యాపీగా హాయ్ చెప్తున్నారు చిన్న పిల్లలకి, అలాగే ఫ్లవర్స్ కూడా ఇస్తా ఉన్నారు. సో ఈసారి మాత్రం వైజాగ్ ఎక్స్పోని ప్రముఖులు కూడా విజిట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే స్పెషల్ అట్రాక్షన్ జలకన్యనే కాదు, ఈసారి చాలా రైడ్స్ పిల్లల్ని పెద్దవాళ్ళని కూడా చాలా బాగా అట్రాక్ట్ చేస్తున్నాయని చెప్పొచ్చు. సో మనం డబుల్ రేంజర్ కానీ లేకపోతే డబుల్ డిస్క్ ఈ రైడ్స్ కూడా ఫస్ట్ టైం ఎక్స్క్లూజివ్ గా ఇంట్రడ్యూస్ చేశారు ఈ ఇయర్. సో పండుగ తర్వాత ప్రతి ఒక్కరు ఎంటర్టైన్మెంట్ జోన్ వెతుకునేటప్పటికి ఖచ్చితంగా బీచ్ రోడ్ లో ఉన్న వైజాగ్ ఎక్స్పోకి అయితే వచ్చేస్తా ఉన్నారు. సో ఇక్కడ మనం చూస్తున్నాం విఎంఆర్డిఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ గారు కూడా ఈసారి వైజాగ్ లో ఆహ్లాదం పంచుతూ అలరిస్తున్నటువంటి జలకన్యలను వీక్షించడానికి వచ్చారు. సో ముందుకి ఫార్వర్డ్ అవుదాం, ఇంకా మనకి ఎగ్జిబిషన్ లో ఏమేమి స్పెషల్ అట్రాక్షన్స్ ఉన్నాయి కూడా చూద్దాం. సో చాలా స్టాల్స్ ఉన్నాయి, ఈవెన్ షాపింగ్ స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ ఎవ్రీథింగ్. రైడ్స్ కూడా బాహుబలి ఎగ్జిబిషన్ కావచ్చు, సునామీ, ఇట్లాంటి రైడ్స్ కూడా చాలా వరకు పిల్లలు పెద్దవాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫన్ జోన్ అని కూడా మనం చెప్పుకోవచ్చు. I am very happy enjoying. చూసా, చాలా బాగున్నాయి. చాలా బాగుంది. హాయ్, I'm feeling very happy. This exhibition is very beautiful. జలకన్యలు చాలా బాగున్నాయి. అవి హాయ్ చెప్పాయి, కిస్ కూడా ఇచ్చాయి. ఈ రైడ్స్ అన్ని బాగున్నాయి, చాలా నచ్చాయి. కాశ్మీర్ కూడా చాలా బాగుంది.